Hi, hello friends. Name is brother Rajesh and I welcome you all to our channel that is GR Physics, and today we are going to discuss the most interesting topic, that is torque. Okay friends, today we are going to discuss the most interesting topic in the rotational motion, and that is torque. That is torque. What is that? That is torque. Today we are going to discuss this topic, and before going to discuss, ఓకే, ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ప్రీవియస్ క్లాసెస్లో రొటేషనల్ మోషన్ గురించి డిస్కస్ చేసుకున్న కొన్ని టాపిక్స్ని, కొన్ని ఫార్ములాస్ని రివైజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రొటేషనల్ మోషన్ అంటే యాంగులర్ మోషన్. రొటేషనల్ మోషన్లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్, ఇలా డిఫరెంట్ క్వాంటిటీస్ లేదా వేరియబుల్స్ వస్తూనే ఉంటాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ గురించి, యాంగులర్ వెలాసిటీ గురించి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ మెయిన్లీ యాంగులర్ యాక్సిలరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఫార్ములాస్ విచ్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న కొన్ని ఫార్ములాస్ని నేను ఇప్పుడు ఇక్కడ రిప్రజెంట్ చేయబోతున్నాను. మీరు వాటిని రివైజ్ చేసుకోండి అండ్ వాటిని కంపేర్ చేసుకోండి. నేను ఇక్కడ మళ్ళీ కంపేర్ చేసి చూపెడతాను, అండ్ యూ హ్యావ్ టు మెమొరైజ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ సే. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రతి దాన్ని మెమొరైజ్ చేసుకోండి, బికాస్ రొటేషనల్ మోషన్ ఇస్ అ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ద ఫిజిక్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాసెస్లో ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా, ప్రీవియస్ క్లాసెస్లో ఈ 3 ఫార్ములాస్ని మనం మెయిన్లీ ఫోకస్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాసెస్లో ఈ 3 ఫార్ములాస్ మీద మనం మెయిన్లీ ఫోకస్ చేసినాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ లీనియర్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ లీనియర్ డిస్ప్లేస్మెంట్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అండ్ దిస్ ఈజ్ అ లీనియర్ వెలాసిటీ. అండ్ దిస్ ఈజ్ అ యాంగులర్ వెలాసిటీ. అండ్ దిస్ ఈజ్ అ లీనియర్ tangential acceleration, and this is a angular acceleration. Okay friends, what is the relationship between the angular displacement and the linear displacement? That is S equal to R angular displacement. And what is the relation between the linear velocity and the angular velocity? That is linear velocity that is equal to the product of radius and the angular velocity. And what is the relation between the tangential acceleration? ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా, tangential linear acceleration. యాక్సిలరేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద tangential acceleration, అండ్ థర్డ్ వన్ ఇస్ ద నెట్ యాక్సిలరేషన్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద యాంగులర్ యాక్సిలరేషన్. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లీనియర్ యాక్సిలరేషన్ మనం తీసుకుంటున్నాం? వి ఆర్ టేకింగ్ ద tangential acceleration. Tangential acceleration అంటే ఏంది? The acceleration which is produced when the change in the magnitude of velocity is observed. ఓకే, రొటేషనల్ మోషన్ లో ఒక బాడీ తిరుగుతుంది. రొటేషనల్ మోషన్ లో ఒక బాడీ సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది. సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నప్పుడు దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినప్పుడు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అబ్జర్వ్ చేయబడుతుంది. ఒకవేళ డైరెక్షన్ చేంజ్ అయితే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయితే టాంజెన్షియల్ యాక్సిలరేషన్, రెండు చేంజ్ అయితే నెట్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, డైరెక్షన్ చేంజ్ అయితే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అయితే tangential acceleration. ఈ magnitude plus direction means total change of velocity with respect to time. That is net acceleration. Okay friends, here we are taking the tangential linear acceleration, and that is equal to the product of radius and the angular acceleration. These all are the linear variables. These all are the linear variables.
These all are the linear variables: linear displacement, linear velocity, linear acceleration. These are the linear variables, and these all are the angular variables. These all are the angular variables. These are the angular variables. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వాంటిటీస్ అన్ని కూడా లీనియర్ మోషన్ లో అబ్జర్వ్ చేయబడతాయి, అండ్ ఈ క్వాంటిటీస్ అన్ని కూడా యాంగులర్ మోషన్ లో అబ్జర్వ్ చేయబడతాయి. ఇవన్నీ లీనియర్ మోషన్ లో అబ్జర్వ్ చేయబడతాయి. ఈ క్వాంటిటీస్ అన్ని కూడా యాంగులర్ మోషన్. ఓకే ఫ్రెండ్స్, linear variables, angular variables, and the angular variables. Linear displacement, angular displacement, linear displacement and the angular displacement, linear velocity and the angular velocity, linear velocity and the angular velocity, and the linear acceleration, angular acceleration, linear acceleration, angular acceleration. ఓకే ఫ్రెండ్స్, ఒక బాడీలో యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ కావడానికి ఫోర్స్ యూజ్ చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక బాడీకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తేనే దాంట్లో యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక బాడీలో వెలాసిటీ చేంజ్ కావాలన్నా, వెలాసిటీ ప్రొడ్యూస్ కావాలన్నా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, వెలాసిటీ చేంజ్ అవుతే యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే ఒక బాడీలో వెలాసిటీ చేంజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వెలాసిటీలో చేంజ్ ప్రొడ్యూస్ అయితే, వెలాసిటీలో చేంజ్ వస్తే యాక్సెలరేషన్ వస్తుంది. ఫోర్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ, యాక్సెలరేషన్. ఫోర్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్. ఫోర్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్. అంటే ఒక బాడీలో యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ కావడానికి ఏం యూజ్ అవుతుంది? ఫోర్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక బాడీలో యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ కావడానికి ఫోర్స్ యూజ్ అవుతుంది. అదే విధంగా ఒక బాడీలో యాంగులర్ యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ కావాలన్నా, అబ్జర్వ్ చేయాలన్నా ఏం యూజ్ అవుతుంది? ఓకే ఫ్రెండ్స్, లీనియర్ మోషన్ లో వెలాసిటీలో చేంజ్ రావాలంటే ఫోర్స్ అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి? ఫోర్స్ అప్లై చేయాలి. అదే విధంగా సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతున్న బాడీలో యాంగులర్ వెలాసిటీలో చేంజ్ రావాలంటే, ఇంకో విధంగా చెప్పుకోవాలంటే యాంగులర్ యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ కావాలంటే ఏం అప్లై చేయాలా? ఓకే, ఇక్కడ లీనియర్ మోషన్ లో ఫోర్స్ అప్లై చేయాలా, ఇక్కడ ఏం అప్లై చేయాలి మరి? హియర్ వి హావ్ టు అప్లై టార్క్. హియర్ వి హావ్ టు అప్లై టార్క్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ న్యూ క్వాంటిటీ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ న్యూ క్వాంటిటీ ఇన్ ద యాంగులర్ మోషన్. లీనియర్ మోషన్ లో యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ కావాలంటే ఫోర్స్ అప్లై చేయాలా, అదే విధంగా యాంగులర్ మోషన్ లో యాంగులర్ యాక్సెలరేషన్ ప్రొడ్యూస్ కావాలంటే టార్క్ అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, లీనియర్ మోషన్ లో ఫోర్స్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో టార్క్ ప్లే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ లీనియర్ మోషన్ లో ఇదేంటి యాంగులర్ మోషన్ లో. లీనియర్ మోషన్ లో ఫోర్స్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో టార్క్ ప్లే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చిన్న ట్రిక్ ఏంటంటే, టాలీవుడ్ లో చిరంజీవి ప్లే చేసిన రోల్ బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్లే చేస్తుండ్రు. టాలీవుడ్ లో చిరంజీవి ప్లే చేస్తున్న రోల్ బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్లే చేస్తుండ్రు. అంటే లీనియర్ మోషన్ లో ఫోర్స్ ప్లే చేస్తున్న రోల్ యాంగులర్ మోషన్ లో టార్క్ ప్లే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీనియర్ వేరియబుల్స్ అండ్ ద యాంగులర్ వేరియబుల్స్. And next we are going to enter into our topic, that is torque. Okay friends, torque. దీన్ని మనం టౌ తోని రిప్రజెంట్ చేస్తున్నాం. దీన్ని ఎట్లా అంటే ఎట్లా పలకాలి? దీన్ని టౌ. దిస్ ఇస్ టౌ.
ఓకే ఫ్రెండ్స్, టార్క్ని టౌతోని రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీన్నే మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఫోర్స్, టార్క్ని మళ్ళీ ఏమంటాం మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్. టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్. టార్క్ని మనం ఏమంటాం మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఫోర్స్, టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్. టార్క్, moment of force and turning effect of force, these all are the same physical quantities. టార్క్ నే మనం moment of force అంటాం అండ్ దాన్ని turning effect of force అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఒక బాడీలో అంటే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు యాంగులర్ మోషన్ అంటే సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతున్న ఒక బాడీ, దాంట్లో అంటే దాన్ని మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ ఎంతవరకు రొటేట్ అవుతుంది, ఓకే, ఎంతవరకు టర్న్ అవుతుంది, వాట్ ఈస్ ఇట్స్ అమౌంట్ ఆఫ్ టర్నింగ్. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఇట్స్ అమౌంట్ ఆఫ్ టర్నింగ్. ఓకే, అంటే రొటేట్ అవుతుంది ఒక బాడీ, మనం ఫోర్స్ అప్లై అంటే టార్క్ అప్లై చేసినప్పుడు రొటేట్ అవుతుంది, అది ఎంతవరకు రొటేట్ అవుతుంది, దానికి ఏ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తున్నాయి, అవి రొటేట్ కావడానికి ఏ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తున్నాయి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ హెల్పింగ్ ద బాడీ టు రొటేట్. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ హెల్పింగ్ ద బాడీ టు రొటేట్ about the axis of rotation, about the fixed point, about the pivoted point. Axis of rotation anna, fixed point anna and the pivoted point anna same. ఓకే, ఒక బాడీలో మనం అంటే బాడీ మీద టార్క్ అప్లై చేసినప్పుడు అది ఎంతవరకు రొటేట్ అవుతుంది, ఆ రొటేషన్కి ఏ ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతున్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హెల్పింగ్ ఫర్ ద టర్నింగ్ ఆఫ్ బాడీ. ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, what are the factors helping for the turning of body, for the turning of factors helping for the turning of body or rotation of body, rotation of body. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ ఏవేవి, ఒక బాడీ రొటేట్ కావడానికి హెల్ప్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏవేవి మరి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. there are the three factors which are helping for the rotation of body and which are the reasons for the rotation of body, which are the reason for the rotation of body about the fixed axis or the fixed point or the pivoted point. Fixed axis or the fixed point or the pivoted point. Okay friends, ఈ త్రీ ఫ్యాక్టర్స్ ఏవేవి మరి. ఓకే, ఈ త్రీ ఫ్యాక్టర్స్ ఏవేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, let us assume కాదు, డైరెక్ట్ ఇదొక బోల్ట్ అండ్ ఇదొక నట్, ఇదొక బోల్ట్ అండ్ ఇదొక నట్, ఇదొక బోల్ట్, దిస్ ఇస్ బోల్ట్ అండ్ దిస్ ఇస్ నట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, అంటే నీకు అండ్ మీ ఫ్రెండ్కి ఇద్దరికి నేను ఏం అడిగినంటే ఈ బోల్ట్ రొటేట్ కావడానికి లేదా ఈ నట్టుని తీయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాలా అండ్ ఎక్కడ అప్లై చేయాలా. ఓకే, ఈ బోల్ట్ రొటేట్ కావడానికి లేదా ఈ నట్ ఓపెన్ చేయడానికి, ఈ బోల్ట్ రొటేట్ కావడానికి అండ్ ఈ నట్ తీయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాలా. వెంటనే మీ ఫ్రెండ్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలని అన్నాడు. ఓకే, మీ ఫ్రెండ్ వెంటనే ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలని అన్నాడు అండ్ నువ్వు
ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలని నువ్వు అన్నావు. ఓకే ఫ్రెండ్స్, ఈ బోల్ట్ రొటేట్ చేయడానికి ఎంత ఫోర్స్ అండ్ ఎక్కడ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలని నేను అడిగితే వెంటనే నువ్వు ఇక్కడ మీ ఫ్రెండ్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలని అన్నాడు అండ్ నువ్వు ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలని అన్నాడు. అండ్ విచ్ ఈజ్ అంటే ఎక్కడ ఫోర్స్ అప్లై చేసి ఈ బోల్ట్ రొటేట్ అవుతుంది? ఇక్కడనా ఇక్కడనా? ప్రాక్టికల్గా అంటే ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక్కడ ఫోర్స్ అప్లై అంటే ఇక్కడ ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఈ బోల్ట్ రొటేట్ అవుతుంది, బట్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే ఈ బోల్ట్ రొటేట్ కాదు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకే, మెకానిక్స్ షెడ్లలో ఇక్కడ డిఫరెంట్ అంటే ఇళ్ళలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక నట్ ఉంది. ఓకే, ఇది ఒక నట్ ఉంది, ఇది ఒక బోల్ట్ ఉంది. ఈ బోల్ట్ ని ఇక్కడ మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది వెంటనే ఇట్లా రొటేట్ అవుతుంది. ఈ నట్ తీయాలంటే ఇక్కడ బోల్ట్ వేసి ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనం ఫోర్స్ అప్లై చేయాలి. అది ఎక్కడ అప్లై చేయాలా? ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేస్తే ఈ బోల్ట్ రొటేట్ కాదు. ఈ బోల్ట్ రొటేట్ కాకపోతే ఈ నట్ ఓపెన్ కాదు. ఓకే, ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలి. ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలి. ఈ పైవెటెడ్ పాయింట్ నుండి దూరంలో ఫోర్స్ అప్లై చేయాలి. ఈ పైవెటెడ్ పాయింట్ లేదా ఫిక్స్డ్ పాయింట్ లేదా యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దిస్ ఇస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుండి దూరంలో ఫోర్స్ అప్లై చేయాలి. అలా ఫోర్స్ అప్లై చేస్తేనే ఈ బోల్ట్ రొటేట్ అవుతుంది. ఈ బోల్ట్ ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, ఈ బోల్ట్ రొటేట్ అయి ఈ నట్టు బయటకు వెళ్తుంది. ఎక్కడ ఫోర్స్ అప్లై చేయాలా? ఈ పైవెటెడ్ పాయింట్ నుండి దూరంలో ఫోర్స్ అప్లై చేస్తేనే ఆ బోల్ట్ రొటేట్ అయి అండ్ నట్టు ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ పైవెటెడ్ పాయింట్ నుండి ఇక్కడ దగ్గరలో ఫోర్స్ అప్లై చేస్తే మాత్రం ఆ బోల్ట్ రొటేట్ కాదు అండ్ నట్ కూడా ఓపెన్ కాదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఎక్కువ ఫోర్స్ నువ్వేమో ఇక్కడ ఇంతే అంటే తక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నావు. మీ ఫ్రెండ్ ఏమో గట్టిగా అప్లై చేస్తుండు. ఓకే, ఇక్కడ మీ ఫ్రెండ్ ఫోర్స్ అప్లై చేస్తుండు కదా, ఇక్కడ మీ ఫ్రెండ్ ఫోర్స్ అప్లై చేస్తుండు. అతను ఇక్కడ అప్లై చేస్తుండు, అతను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తుండు, అతను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తుండు, ఆయన ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తుండు. ఓకే, ఇక్కడ అప్లై ఇట్లా గట్టిగా అంటే గట్టిగా ఫోర్స్ అప్లై చేస్తుండు అండ్ నువ్వేమో ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తూ తక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నావు. మీ ఫ్రెండ్ ఏమో ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తుండు. ఈ పైవెటెడ్ పాయింట్ నుండి దూరంలో ఫోర్స్ అప్లై చేస్తుండు. ఓకే, ఈ పైవెటెడ్ పాయింట్ నుండి దూరంలో ఫోర్స్ అప్లై చేస్తుండు అండ్ గట్టిగా అప్లై చేస్తుండు. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇట్లా ఇక్కడ నట్టున్నది, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తుండు. నట్టు రొటేట్ అవుతుంది, ఇంకా రొటేట్ అవుతుంది. ఇప్పుడు రొటేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నావు అండ్ పైవెటెడ్ పాయింట్కి దగ్గర అప్లై చేస్తున్నావు. అప్పుడు బోల్ట్ రొటేట్ కాదు, నట్టు కూడా ఓపెన్ కాదు. కావాలంటే ప్రాక్టికల్గా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దీని నుండి మనం ఏం చెప్పుకోవాలి? ఇక్కడ ఈ బోల్ట్ రొటేట్ అవుతుందంటే దీంట్లో టార్క్, ఓకే, దీంట్లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుందని అర్థం. ఓకే, బోల్ట్ రొటేట్ అవుతుందంటే టార్క్ ప్రొడ్యూస్ అవుతుందని అర్థం. ఓకే, ఫోర్స్ ఎక్కువ ఉంటే టార్క్ అంటే రొటేషనల్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే దూరంలో ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే ఈ బోల్ట్ కూడా తిరుగుతుంది. అంటే రొటేషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే రొటేషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫోర్స్ పైవెటెడ్ పాయింట్ నుండి దూరంలో అప్లై చేస్తే రొటేషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్స్ దూరంలో అప్లై చేయాలా అండ్ ఎక్కువ అప్లై చేయాలా? ఫోర్స్ ఎక్కువ ఉంటే టార్క్ అంటే రొటేషనల్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫోర్స్ ఎక్కువ ఉంటే టార్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ పైవెటెడ్ పాయింట్ నుండి ఈ పాయింట్ మనం ఏమంటాం? పైవెటెడ్ పాయింట్ లేదా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లేదా ఫిక్స్డ్ పాయింట్. ఈ పైవెటెడ్ పాయింట్ నుండి నువ్వు ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నావో ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ని మనం మొమెంట్ ఆర్మ్ అంటాం. ఓకే, ఈ పైవెటెడ్ పాయింట్ నుండి నువ్వు అప్లై చేస్తున్న ఫోర్స్, ఆ
ఆ రెండు పాయింట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం మూమెంట్ ఆర్మ్. ఇక్కడ మీ ఫ్రెండ్ ఫోర్స్ అప్లై చేసిండు అండ్ దిస్ ఇస్ అ ఫిక్స్డ్ పాయింట్. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం మూమెంట్ ఆర్మ్. ఏమంటాం మూమెంట్ ఆర్మ్. దిస్ ఈస్ r1. ఓకే, దిస్ ఈస్ r1 అండ్ దిస్ ఈస్ r2. ఓకే, మీ ఫ్రెండ్ అంటే ఈ పైవటెడ్ పాయింట్ కి ఈ ఫోర్స్ కి మధ్యలో r2, this is a moment arm and this is r1, this is also moment arm. What is moment arm? What is moment arm? What is moment arm? That is the distance between fixed point, the distance between the fixed point and the point where you are applying the force and the point where you are applying the force. Okay friends, what is moment arm? That is the distance between the fixed point and the point where you are applying the force. Okay friends, నీ కేసులో ఇది మొమెంటం, మీ ఫ్రెండ్ కేసులో ఇది మొమెంటం. మీ ఫ్రెండ్ కేసులో ఉన్న మొమెంటం నీ కేసులో ఉన్న మొమెంటం కంటే ఎక్కువ ఉంది. ఓకే, r2 is greater than r1, r2 is greater than r1, r2 is greater than r1. మీ ఫ్రెండ్ కేసులో ఉన్న మొమెంటం నీ కేసులో ఉన్న మొమెంటం అతనిదే ఎక్కువ ఉన్నది. r2 is greater than r1 అండ్ మీ ఫ్రెండ్ కేసులో రొటేషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నది అండ్ నీ కేసులో రొటేషనల్ ఇంపాక్ట్ తక్కువ ఉన్నది. ఎందుకంటే నీ మొమెంటం ఫిక్స్డ్ పాయింట్ కి నువ్వు ఫోర్స్ అప్లై చేసిన పాయింట్ కి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నది అండ్ ఫిక్స్డ్ పాయింట్ కి అండ్ మీ ఫ్రెండ్ అప్లై చేసిన ఫోర్స్ ఉన్న పాయింట్ కి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది అండ్ మీ ఫ్రెండ్ కేసులో రొటేషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అంటే ఈ బోల్ట్ ఎక్కువ ఇట్లా గట్టిగా ఫోర్స్ అప్లై చేసిండు అండ్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేసిండు అంటే ఫిక్స్డ్ పాయింట్ అనేది దూరం ఉంది అంటే రొటేషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. నీ కేసులో అది లేదు. అంటే మొమెంటం ఎక్కువగా ఉంటే టార్క్ రొటేషన్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మొమెంటం ఎక్కువగా ఉంటే రొటేషన్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫోర్స్ ఎక్కువ ఉంటే రొటేషన్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, okay friends, next one, torque depends on theta. Theta అంటే angle. Same example, bolt, this is a bolt and this is nut. This is a bolt and this is nut. And ఈ కేసులో ఇప్పుడు నీ ఫ్రెండ్ అండ్ నువ్వు కాదు, నేను ఈ కేసులో ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఈ కేసులో ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నా, మీన్స్ ఇట్లా ఈ డైరెక్షన్ నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఈ డైరెక్షన్ నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఈ ఫిక్స్డ్ పాయింట్ కి అండ్ నేను ఫోర్స్ అప్లై చేసే పాయింట్ కి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిక్స్డ్ పాయింట్ కి అండ్ ఫోర్స్ అప్లై చేసే పాయింట్ మధ్య డిస్టెన్స్ ఏమంటాం మనం మొమెంటం. ఓకే, the distance between the fixed point and the point where I am applying the force, that is momentum, that is represented by vector r. This is a momentum and this is the angle theta. This is the angle theta. ఈ momentum ని మనం this is the momentum. Okay, this is the direction of momentum. ఇది ఫోర్స్. నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసిన. ఈ ఫోర్స్ కి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఈ డైరెక్షన్లో F cos theta అండ్ ఇంకొకటి ఈ డైరెక్షన్లో F sin theta. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసిన అండ్ దిస్ ఈజ్ అ మొమెంటం. And these force will have two components and those are F cos theta and the F sin theta. F cos theta and the
f sin theta. And now I am asking that ఈ బోల్ట్ రొటేట్ కావాలంటే ఏ కాంపోనెంట్ యూజ్ అవుతుంది? ఓకే, ఈ బోల్ట్ లో రొటేషన్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ బోల్ట్ ఇలా రొటేట్ కావడానికి, ఈ బోల్ట్ ఇలా రొటేట్ అయి ఈ నట్ ఇలా బయటికి వెళ్ళడానికి, ఈ బోల్ట్ ఇలా రొటేట్ అయి ఈ నట్ ఇలా బయటికి వెళ్ళడానికి ఏ కాంపోనెంట్ యూజ్ అవుతుంది? విచ్ కాంపోనెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రొటేషన్ ఆఫ్ బోల్ట్ ఆర్ ద రిమూవేషన్ ఆఫ్ దిస్ నట్? ఏ కాంపోనెంట్ యూజ్ అవుతుంది? ఓకే, f cos theta na f sin theta na? And in the case of f cos theta, rotational impact f cos theta produce చేస్తుందా లేదా? ఓకే, ఇమాజిన్ చేయండి అండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ f cos theta and this is f sin theta. f cos theta ఏ డైరెక్షన్ ఉంది? ఈ డైరెక్షన్ ఉంది. f sin theta ఏ డైరెక్షన్ ఉంది? ఈ డైరెక్షన్ ఉంది. ఈ బోల్ట్ లో రొటేషన్ అంటే ఇలా రొటేట్ కావడానికి f cos theta యూజ్ అవుతుందా, యూజ్ కాదా? And definitely, importantly, obviously, and sincerely, and you are obediently, f cos theta will not be responsible for the rotation of bolt. Okay, f cos theta is not responsible for the rotation of this bolt. ఎందుకంటే f cos theta ఈ డైరెక్షన్ లో ఉంది అండ్ ఈ బోల్ట్ ఏమో ఇలా రొటేట్ కావాలి. f cos theta ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది? ఈ బోల్ట్ నేను ఇట్లా గట్టి పట్టుకున్నా, ఈ డైరెక్షన్ లో ఇట్లా పట్టుకున్నా. ఓకే, ఈ డైరెక్షన్ ఇట్లా పట్టుకున్నా, ఈ డైరెక్షన్ ఇట్లా ఎగ్గుతున్నా అన్నట్టు, ఈ డైరెక్షన్ లో ఇట్లా ఎగ్గుతున్నా. ఓకే, ఈ డైరెక్షన్ ఎగ్గుతున్నా, నేను ఈ డైరెక్షన్ లో ఎగ్గుతున్నా. అంటే f cos theta డైరెక్షన్ లో నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా. అంటే ఈ బోల్ట్ ఇలా వచ్చేస్తుంది తప్ప రొటేట్ కాదు. f cos theta డైరెక్షన్ లో నేను ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు, ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ అ బోల్ట్. ఈ బోల్ట్ ని నేను ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఓకే, ఫోర్స్ అప్లై చేస్తే ఈ బోల్ట్ ఈ డైరెక్షన్ లో వచ్చేస్తుంది తప్ప ఇలా రొటేట్ కాదు. ఓకే, ఈ డైరెక్షన్ లో వచ్చేస్తుంది కానీ ఇలా రొటేట్ కాదు. సో ద రొటేషనల్ ఇంపాక్ట్ డ్యూ టు ద f cos theta or the torque due to the f cos theta is 0. ఈ బోల్ట్ రొటేట్ కావడంలో ఇది ఏం కాంట్రిబ్యూట్ చేయదు. f cos theta ఏం కాంట్రిబ్యూట్ చేయదు. ద టార్క్ డ్యూ టు ద f cos theta is 0. టార్క్ డ్యూ టు ద f cos theta is 0. టార్క్ డ్యూ టు f cos theta is 0. అండ్ ఈ బోల్ట్ మీద ఇది పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అంటే f sin theta డైరెక్షన్ లో నేను ఫోర్స్ అప్లై చేస్తే, ఓకే, f sin theta డైరెక్షన్ లో నేను ఫోర్స్ అప్లై చేస్తే ఈ బోల్ట్ ఇలా రొటేట్ అవుతుంది అండ్ నట్ ఇలా బయటకు వెళ్తుంది. ఓకే, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే అంటే f sin theta డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే ఈ టార్క్ ఇలా తిరుగుతుంది. ఓకే, f sin theta అంటే అప్పర్ డైరెక్షన్, ఇలా నేను ఫోర్స్ అప్లై చేస్తే ఈ బోల్ట్ ఇలా రొటేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా ఫోర్స్ అప్లై చేస్తాను అంటే f sin theta డైరెక్షన్ లో, ఓకే, f sin theta డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే ఇలా తిరుగుతుంది అంటే బోల్ట్ రొటేట్ అవుతుంది, నట్టు కూడా బయటికి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే f sin theta is responsible for the rotational impact or the torque production. లో అంటే టార్క్ ప్రొడ్యూస్ చేయాలంటే f sin theta is mainly responsible. సో f sin theta ఎక్కువ అవుతే రొటేషన్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సింపుల్గా థీటా ఎక్కువ ఉంటే టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది. థీటా ఎక్కువ ఉంటే టార్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థీటా ఎక్కువ ఉంటే టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు త్రీ కేసెస్ చూసుకున్నాం. ఒకటి ఫోర్స్ ఎక్కువ ఉంటే రొటేషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, మొమెంటం ఎక్కువ ఉంటే రొటేషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటే టౌ ఎక్కువ ఉంటుంది, అండ్ థీటా ఎక్కువ ఉంటే టౌ ఎక్కువ ఉంటుంది అంటే f sin theta. ఓకే, ఫ్రమ్ దిస్ we can write tau as r f sin theta. Okay, tau that is equal to rf sin theta. మే ఫార్ములా నోట్ చేసుకోండి.
Okay friends, tau that is equal to rf sin theta, rf sin theta, and theta is between the vector r and vector f. Okay friends, దీని సింపుల్ గా మనం tau that is equal to rf perpendicular, rf perpendicular, ఎందుకంటే f sin theta, this force is perpendicular to the moment arm. This is a moment arm, this is a moment arm, this is a moment arm. If f sin theta ఈ moment arm కి అంటే ఈ ఫోర్స్ కాంపోనెంట్ ఈ మూమెంట్ ఆర్మ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, f sin theta అంటే f పర్పెండిక్యులర్. ఓకే, ఇది ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. దీన్ని మనం tau దట్ ఈస్ ఈక్వల్ టు rf పర్పెండిక్యులర్ రాసుకోవచ్చు. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Okay friends, same case. Okay, force application in direction of force application, and it will have two components, f cos theta, f sin theta, f cos theta and f sin theta, and this is a moment arm, this is a moment arm, this is a moment arm, this is a moment arm. Okay friends, ఈ f cos theta moment arm ఉన్న డైరెక్షన్ కి parallel గా ఉంది. f cos theta is parallel to moment arm, అంటే ఈ ఫోర్స్ కున్న ఒక కాంపోనెంట్ ఈ మొమెంట్ ఆర్మ్ కి ప్యారలల్ గా ఉంది. ఈ ఫోర్స్ కున్న ఒక కాంపోనెంట్ ఈ మొమెంట్ ఆర్మ్ కి ప్యారలల్ గా ఉంది. ఫోర్స్ కున్న కాంపోనెంట్ ఈ ఫోర్స్ కున్న కాంపోనెంట్ మొమెంట్ ఆర్మ్ కి ప్యారలల్ ఉంది. అండ్ టార్క్ డ్యూ టు దిస్ కాంపోనెంట్ is 0. Okay, torque due to f parallel. Okay, torque due to f parallel, దీని f parallel అనుకోండి. and this is f perpendicular, torque due to f parallel is 0. ఎందుకంటే this f cos theta is passing through the axis of rotation, this parallel component of force. Okay friends, this component is parallel to moment arm, and torque due to this component is 0 because it is passing through the axis of rotation, because f cos theta is passing through the fixed point or the axis of rotation, passing through the fixed point or axis of rotation. ఈ f cos theta ఈ ఫిక్స్డ్ పాయింట్ కి ఈ ఫిక్స్డ్ పాయింట్ త్రూ f cos theta పాస్ అవుతుంది కాబట్టి the torque due to f cos theta is 0. దీని ఇంకో విధంగా చెప్పాలంటే this component of force is parallel to moment arm, okay, ఈ ఫోర్స్ కి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, f cos theta and f sin theta, and f cos theta is parallel to moment arm. So the contribution of f cos theta in the rotational impact is 0. So the contribution of f cos theta in the rotational impact is 0. Okay, because the f cos theta is passing through the axis of rotation or the fixed point, axis of rotation. So the contribution of f cos theta in the rotation impact is 0. Okay friends, ఈ బోల్ట్ రొటేట్ కావాలన్నా నట్ ఓపెన్ కావాలన్నా ఓన్లీ f perpendicular or the f sin theta, okay, దీని కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది. బట్ f cos theta will have no contribution in the rotational impact of a bolt. ఇది రొటేట్ కావాలంటే f sin theta రెస్పాన్సిబుల్ అవుతుంది, బట్ ఇది రెస్పాన్సిబుల్ కాదు ఎందుకంటే ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ త్రూ పాస్ అవుతుంది కాబట్టి దీని కాంట్రిబ్యూషన్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, టార్క్ డ్యూ టు f parallel is 0 and we have torque due to f perpendicular. So torque can be written as rf perpendicular.
torque equal to Rf sin theta and torque equal to Rf perpendicular. Okay friends. Friends, torque that is equal to Rf sin theta. Rf sin theta. And how to measure theta? How to measure theta? Okay, torque equal to Rf sin theta అంటున్నాం. మరి theta ని ఎలా మెజర్ చేయాలి? How to calculate the value of angular displacement? Okay, here theta is angular displacement. Okay friends, same case. Okay friends, let us have one xy plane and assume one body, and this is a fixed point or the pivoted point, and here I am applying force in this direction, and this is a momentum. This is the distance between the point where I am applying force and the pivoted point, and this is a momentum. This is a momentum, and this is a force. This is a force. This is a force. And these force will have two components. One is along momentum, and one is perpendicular to momentum. Okay? నేను ఈ బాడీ మీద ఈ పాయింట్ లో ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఈ బాడీ మీద ఈ పాయింట్ లో ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నా. అండ్ ఈ ఫోర్స్ కి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక సర్టెన్ యాంగిల్ ఉంటుంది. బికాస్ ఈ యాంగిల్ ఉంది కాబట్టి దీనికి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి f cos θ, ఇంకొకటి f sin θ. అయితే ఈ θ ఎలా మెజర్ చేయాలి మరి? ఓకే, ఈ θ ఎలా మెజర్ చేయాలి? ఓకే, ఈ θ ఎలా మెజర్ చేయాలి? we have to measure θ from vector r to f. The contribution is 0. Only we have the contribution of f sin θ. ఈ మొమెంటం ని మనం ఇంకా రేడియల్ అవుట్వర్డ్స్ వరకు కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మొమెంటం ని మనం రేడియల్ అవుట్వర్డ్స్ తీసుకుపోయి, ఓకే, ఈ మొమెంటం ని రేడియల్ అవుట్వర్డ్స్ అంటే ఈ బాడీ నుండి బయట వరకు తీసుకువెళ్ళి బై మూవింగ్ వెక్టర్ r రేడియల్లీ అవుట్వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మొమెంటం ని కాస్త ఇలా రేడియల్ అవుట్వర్డ్ తీసుకోపోయి, ఈ మొమెంటం ని ఇలా రేడియల్ అవుట్వర్డ్ తీసుకోపోయి we have to measure theta. We have to measure theta in anti-clockwise direction. ఈ మొమెంటం ని రేడియల్లీ అవుట్వర్డ్ తీసుకోపోయి ఇక్కడ నుండి రేడియల్ అవుట్వర్డ్ తీసుకోపోయి we have to measure theta from in the anti-clockwise direction from vector r to f. okay, anti-clockwise direction అంటే ఈ డైరెక్షన్. ఓకే, ఈ డైరెక్షన్ this is the direction of anti-clockwise. ఈ డైరెక్షన్ లో మనం theta ని మెజర్ చేయాలి from vector r to force. okay, from vector r to the component of force. okay, from vector r to the component of force అంటే ఈ డైరెక్షన్ లో మనం theta ని మెజర్ చేయాలి. ఏ డైరెక్షన్ లో? యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ లో. ఎక్కడి నుండి ఎక్కడికి? r నుండి, అంటే మొమెంటం నుండి ఈ రేడియల్లీ అవుట్వర్డ్స్ ప్రొజెక్ట్ అయిన మొమెంటం నుండి కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ వరకు మనం యాంగిల్ మెజర్ చేయాలి ఇన్ ద యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. okay, this is the anti-clockwise direction, and this is a clockwise direction, and this is a clockwise direction. okay friends, ఇలా మనం థీటాని మెజర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా థీటాని మెజర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, and this is a new formula. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. this is a important formula. okay friends, tau is a vector quantity, axial vector. Actually this is a axial vector,
and this is the actual vector quantity, and that is RF sin theta. Okay, RF sin theta into n cap. Okay friends, tau that is equal to RF sin theta into n cap. Tau that is equal to RF sin theta into n cap. What is this n cap? This is a unit vector. What is the magnitude of this n cap? That is 1. Unit ante 1. Unit vector. This is a unit vector. N cap is a unit vector perpendicular to the plane containing vector r and vector f. Vector and vector f ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో n క్యాప్ ఉంటుంది. పర్పెండిక్యులర్ ఉన్న డైరెక్షన్ లో n క్యాప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు, ఒక ప్లేన్ లో, ఓకే, xy ప్లేన్ లో ఇది వెక్టర్ r and this is vector f. ఓకే, యూనిట్ వెక్టర్ ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఈ వెక్టర్ f అండ్ వెక్టర్ r ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ ఉంటుంది. అంటే ఏ డైరెక్షన్? ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే either outwards either inwards, outwards లేదా inwards. ఈ ప్లేన్ కి వెక్టర్ f అండ్ వెక్టర్ r ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఏముంటుంది? యూనిట్ వెక్టర్ ఉంటుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూనిట్ వెక్టర్? That is to determine the direction of tau. Okay, what is the purpose of unit vector? That is to determine the direction of tau. Okay, ఈ రెండు వెక్టర్స్ ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అంటే either outwards either inwards డైరెక్షన్ లో ఏముంటుంది? యూనిట్ వెక్టర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, let's know the direction of tau. Okay, direction of tau means torque. Okay friends, previous classes లో మనం డిస్కస్ చేసుకున్న యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ and angular acceleration, these all are the axial vectors. Means they have the direction along the axis of rotation. Okay friends, this is a circular body and this is a plate. Okay, this is the axis of rotation. Okay, this is the axis of rotation. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ ఈ బాడీ ఇట్లా రొటేట్ అవుతుంది. ఓకే, ఇలా రొటేట్ అవుతుంది. దిస్ ఇస్ ద యాక్సిస్. అంటే ఇక్కడ మిడ్ పాయింట్ లో సెంటర్ లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ బయటికి ప్రొజెక్ట్ అయి ఉందని అనుకోండి, విజువలైజ్ చేసుకోండి. అండ్ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ ఈ బాడీ ఇలా మూవ్ అవుతుంది, అంటే రొటేట్ అవుతుంది, అంటే సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతుంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు దీనికి ఒక యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, అంటే కొంత యాంగిల్ వరకు రొటేట్ అవుతుంది. అండ్ ఈ బాడీకి ఒక యాంగులర్ వెలాసిటీ కూడా ఉంటుంది. అండ్ యాంగులర్ వెలాసిటీకి ఉన్న డైరెక్షన్ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది? ఐదర్ అవుట్వర్డ్స్ లేదా ఇన్వర్డ్స్. ఓకే, ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఐదర్ అవుట్వర్డ్స్ అని ప్రొజెక్ట్ అయి ఉంటుంది, అంటే రెండు వైపులో ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ఈ యాంగులర్ వెలాసిటీ ఐదర్ అవుట్వర్డ్స్ ఐదర్ ఇన్వర్డ్స్, అంటే బయట కన్నా ఉండొచ్చు అండ్ లోపల కన్నా ఉండొచ్చు. కానీ ఇలా అంటే బాడీ ఇలా రొటేట్ అవుతుందని, యాంగులర్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. The direction of angular velocity is along the axis of rotation. Okay, the direction of angular velocity is along the axis of rotation. Either outwards ana untundi leda inwards ana untundi. Okay friends, this is a circular body. Okay, this is a circular body. ఈ బాడీ ఇలా రొటేట్ అవుతుంది అనుకున్నాం. ఈ బాడీ ఇలా రొటేట్ అవుతుంది అండ్ దీనికి ఒక యాంగులర్ వెలాసిటీ ఉంది.
and this is a axis of rotation. This is a axis of rotation. Okay, this is a axis of rotation. అయితే ఈ యాంగులర్ వెలాసిటీకి ఓకే దిస్ ఈజ్ అ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే విజువలైజ్ చేయండి. ఓకే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ ఈ బాడీ ఇలా రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అవుతున్నప్పుడు దీని యాంగులర్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎలాంగ్ వాట్ అంటే ఎలాంగ్ అంటే దేని పరంగా ఉంటుంది? it will have the direction of angular velocity is along this axis of rotation. Okay, either ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది లేదా లోపల గానే ఉంటుంది. Okay, angular velocity is an axial vector and it have the direction along the axis of rotation. Okay, same అదే విధంగా angular acceleration is also a axial vector and it have the direction along the axis of rotation. Okay, angular displacement, angular velocity, angular acceleration, these all are the axial vectors. Means they have the direction, vector kaadu axial vector, they have the direction along axis of rotation. They have the direction along the axis of rotation. Okay, ఒక సర్క్యులర్ పాత్ లో ఒక బాడీ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు దానికి ఒక సర్టెన్ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. దాని డైరెక్షన్ ఏముంటుంది మరి? యాంగులర్ వెలాసిటీ యొక్క డైరెక్షన్, అండ్ దట్ విల్ బి అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అలాంగ్ దీని గుండా దీని డైరెక్షన్ ఉంటుంది. ఐదర్ బయట కన్నా ఉంటుంది అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, లేదా ఇన్వర్స్ అంటే లోపల కన్నా ఉంటుంది అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాంగులర్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ దీని పరంగానే ఉంటుంది. ఓకే, this is the axis of rotation. Angular velocity of direction దీని పరంగా ఉంటుంది. ఓకే, and this is the axis of rotation. Angular acceleration of direction దీని పరంగా ఉంటుంది, and this is the axis of rotation. Angular acceleration of direction దీని పరంగా ఉంటుంది. ఓకే, these are the axial vectors. ఈ గ్రూప్ లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న ఒక ఫిజికల్ పాయింట్, that is the torque. It is also joining in this group because this is also a axial vector, and this is also have the direction along the axis of rotation. A fixed point గుండానే దీని యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఓకే, దీని కూడా ఒక టార్క్ ఉందని అనుకుందాం, అండ్ దీని డైరెక్షన్ కూడా ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ along ఉంటుంది, and this torque will also have the direction along the axis of rotation or the fixed point or the pivoted point. Okay friends, because this is also an axial vector. Either బయట కన్నా ఉంటుంది, either లోపల కన్నా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం టార్క్ యొక్క డైరెక్షన్ బయటకు ఉన్నదా అదే లోపలకు ఉన్నదా? ఓకే, టార్క్ యొక్క డైరెక్షన్ ఈ వెక్టర్ ఎఫ్ అండ్ వెక్టర్ ఆర్ ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అది ఇప్పుడు బయట డైరెక్షన్ ఉందా లేదా ఇన్వర్డ్ డైరెక్షన్ ఉందా ఇప్పుడు తెలుసుకుందాం. Okay friends, we are going to know the direction of torque by using the right hand thumb rule or the screw rule. Right hand thumb rule. Right hand thumb rule or screw rule or కాదు and. Okay, these rules are used to know the direction of torque. Hey friends, ఇది ఒక బాడీ. ఈ బాడీ మనం ఇప్పుడు రొటేట్ చేయాలి, ఈ పాయింట్స్ చుట్టూ రొటేట్ చేయాలి. అయితే నేను ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసిన అంటే ఈ డైరెక్షన్ లో, అండ్ దిస్ ఇస్ అ మొమెంటం. ఓకే, దిస్ ఇస్ ఫోర్స్. Okay friends, this is 90 degrees, means force is perpendicular to momentum. And ఇప్పుడు మనం వెక్టర్ అంటే టార్క్ యొక్క డైరెక్షన్ ఫైండ్ చేసుకోబోతున్నాం. ఏం లేదు ఫ్రెండ్స్, ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఎట్ ద జాయినింగ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఆర్మ్ ఆర్ అండ్ ఎఫ్. ఈ జాయినింగ్ పాయింట్ దగ్గర రైట్ హ్యాండ్ ని ప్లేస్ చేయండి. ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఎట్ ద జాయినింగ్ పాయింట్ ఆఫ్
మొమెంట్ ఆర్మ్ అండ్ ద వెక్టార్ F ఇక్కడ ప్లేస్ చేసి and curl your right hand fingers from vector R to F, and the direction in which thumb points, that is the direction of torque. Okay friends, ఈ వెక్టర్ F అండ్ వెక్టర్ R ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అండ్ ఈ ఫిక్స్డ్ పాయింట్ కి అలాంగ్ మన టార్క్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. మనం ఎలా తెలుసుకుంటున్నాం? రైట్ హ్యాండ్ థంబ్ ఈ వెక్టర్ R అండ్ వెక్టర్ F జాయినింగ్ పాయింట్ ఇక్కడ జాయిన్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర మనం రైట్ హ్యాండ్ ప్లేస్ చేసి ఈ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ని వెక్టర్ R నుండి వెక్టర్ F కి మనం కర్ల్ చేయాలి. వెక్టర్ R నుండి వెక్టర్ F కి కర్ల్ చేసినప్పుడు థంబ్ ఏ డైరెక్షన్ లో పాయింట్ ఇస్తుంది? ఈ డైరెక్షన్ లో థంబ్ పాయింట్ ఇస్తుంది. అండ్ దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ టార్క్. అవుట్వర్డ్స్ మన ఇప్పుడు థంబ్ అవుట్వర్డ్స్ పాయింట్ వేసింది. సో టార్క్ హ్యావ్ ద outward direction. మనం మన రైట్ హ్యాండ్ ఫింగర్స్ ని ఇలా కర్ల్ చేసాం అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం కర్ల్ చేసినాం. దీన్ని మనం ఏమంటాం అంటే యాంటీ క్లాక్ వైజ్ టార్క్ అని అంటాం. అండ్ కన్వెన్షనల్లీ ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం పాజిటివ్ తీసుకుంటాం. టార్క్ ని మనం పాజిటివ్ తీసుకుంటాం. ఓకే, when we have the anti-clockwise torque, then we take the torque as positive torque. Hey friends, right hand curl your fingers from vector R to F, and this is the direction of thumb ఏ డైరెక్షన్ పాయింట్ ఇస్తుందో that is the direction of torque. ఓకే, అవుట్వర్డ్స్ వచ్చింది కాబట్టి పాజిటివ్ టార్క్, అండ్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ మనం రొటేట్ చేసాం కాబట్టి మన ఫింగర్స్ ని కర్ల్ చేసాం కాబట్టి యాంటీ క్లాక్వైజ్ టార్క్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ వన్ కేస్. ఇప్పుడు సేమ్ ఇదే బాడీ ఈ ఫిక్స్డ్ పాయింట్స్ కి రొటేట్ చేస్తాం మనం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఫోర్స్ అంటే మీద నుండి ఫోర్స్ అప్లై చేసిన. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ which is perpendicular to the moment arm. ఇప్పుడు మనం ఈ కేసులో టార్క్ యొక్క డైరెక్షన్ ఫైండ్ చేసుకోబోతున్నాం. ఏలే మళ్ళీ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ and place your right hand at the joining point. And curl your fingers along the small angle theta. ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 360 minus 90 degrees ఉంటుంది. ఓకే, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. అండ్ తర్వాత ఈ చుట్టూ డైరెక్షన్ ఎంత డిగ్రీస్ ఉంటుంది? దట్ ఈస్ 360 minus 90 degrees. 360 minus 90 degrees అంటే ఎంత? 270 plus 90. ఓకే, that is 270 degrees. Okay, that is 270 degrees, and we have to curl our fingers along the small angle theta. ఈ స్మాల్ యాంగిల్ చుట్టే మనం మన ఫింగర్స్ ని కర్ల్ చేయాలా అంటే ఏం చేయాలా? మన థంబ్ ని ఈ జాయింట్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి వెక్టర్ R నుండి వెక్టర్ F కి మన ఫింగర్స్ కర్ల్ చేయాలి. ఓకే, place your thumb at the joining point of vector R and vector F, and curl your right hand fingers from vector R to F. థంబ్ ఏ డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది? ఇన్వర్డ్ డైరెక్షన్. So that is the direction of torque. Inverse direction. మనం ఎలా కర్ల్ చేసాం మన ఫింగర్స్ ని? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, క్లాక్ వైజ్ సింపుల్ గా CW. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అంటే ఇన్వర్స్ కేస్ వచ్చినప్పుడు మనం నెగటివ్ టార్క్ ని ఎట్లా తీసుకుంటాం? మనం నెగటివ్ టార్క్. ఓకే, దిస్ ఇస్ ద క్లాక్ వైజ్ టార్క్ అండ్ దిస్ ఇస్ ద యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో లెక్చర్ ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో we are going to discuss the best 7 numericals of the torque topic. And stay tuned, and మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.